విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ అప్డేట్ ద్వారా ప్రస్తుతం మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వెర్షన్కి సంబంధించి ఏవైనా అప్డేట్స్ అవైలబుల్ అయితే కనుక వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సెక్యూరిటీ లూప్ హోల్స్ని అవసరమైన అప్డేట్స్తో పాటు కొన్ని ఆప్షనల్ అప్డేట్స్ కూడా అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఆప్షనల్ అప్డేట్స్ని ప్రతిసారి మనం అప్డేట్స్ కోసం చెక్ చేసినప్పుడు అవి కనిపించకుండా హైడ్ చేయబడేలాగా చేసుకోవచ్చు. దానికి గాను మనకే కీబోర్డ్ మీద విండోస్ పాజ్ కీలను ప్రెస్ చేస్తే కనుక ఇలాగా సిస్టమ్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో విండోస్ అప్డేట్ అనే సెక్షన్లో చెక్ ఫర్ అప్డేట్స్ అనే బటన్ని క్లిక్ చేస్తే ప్రెజెంట్లో మన కంప్యూటర్కి అవైలబుల్ అవుతున్న అప్డేట్స్ అనేది ఇక్కడ లిస్టు చూపించబడుతుంది. ఆ లిస్ట్లో మనకి రిపీటెడ్గా అవసరం లేని అప్డేట్స్ చూపించబడుతూ ఉంటే కనుక వాటిని ఎలాగ డిజేబుల్ చేసుకోవాలి, అవి ఇకపై చూపించబడకుండా ఎలాగ హైడ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. చెకింగ్ అనేది జరుగుతూ ఉంది. సో అప్డేట్స్ చెకింగ్ అనేది పూర్తయిన తర్వాత 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ 36 ఆప్షనల్ అప్డేట్స్ అవైలబుల్ అవుతున్నాయి చూపిస్తుంది. సో అవేంటో మనం ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది 2 కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో ఏ అప్డేట్ అయితే మనకు వద్దనుకుంటున్నామో దాని మీద మౌస్ రైట్ క్లిక్ చేసి హైడ్ అప్డేట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది హైడ్ చేయబడుతుంది. సో నెక్స్ట్ టైం అప్డేట్ చెకింగ్ జరిగేటప్పుడు ఈ అప్డేట్ అనేది లిస్ట్ చేయబడదు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ అప్డేట్ అనేది క్లిక్ చేసి ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఓన్లీ 1 ఇంపార్టెంట్ అప్డేట్ మాత్రం కనపడుతుంది. అలాగే ఆప్షనల్ అప్డేట్స్లో మనకి ప్రతిసారి లాంగ్వేజ్ ప్యాక్స్ ఇలాంటివన్నీ ఆప్షనల్ అప్డేట్స్గా అవైలబుల్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం రైట్ క్లిక్ చేసి హైడ్ అప్డేట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా హైడ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇక మీద మనకు అవసరం లేని అప్డేట్స్ చూపించబడకుండా ఓన్లీ అవసరమైనవి మాత్రమే మనకి చెక్ ఫర్ అప్డేట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు చూపించబడుతూ ఉంటాయి. అండి ఇప్పుడు నెక్స్ట్ టైం మనం చెక్ చేస్తే కనుక ఓన్లీ 1 ఇంపార్టెంట్ అప్డేట్ మాత్రమే అవైలబుల్ అవుతుంది. అలాగే ఆప్షనల్ అప్డేట్స్లో 5 అప్డేట్స్ని డిజేబుల్ చేసుకున్నాం కాబట్టి 31 అప్డేట్స్ మాత్రమే అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఈ 31 అప్డేట్స్ని కూడా సింపుల్గా మనం మౌస్తో రైట్ క్లిక్ చేసేసి హైడ్ అప్డేట్ అనే ఆప్షన్ ద్వారా హైడ్ చేసుకుంటూ ఉండొచ్చు.